ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి నేను తులసి కోటకైతే పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించేసానమాట తులసి చెట్టు ముందరే. 3-4 ఇయర్స్ నుంచి నేను ఇలాగే ఇంటి దగ్గరే చేసేసుకుంటున్నాను అనమాట 365 ఒత్తులు వెలిగించడము. అంతకుముందు గుడికి వెళ్ళి వెలిగించేదాన్ని. ఇంకా ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే ఇంటి దగ్గరే వెలిగించుకుంటున్నాను. సో ఈ వీడియో మీతో షేర్ చేద్దాము అని అయితే వీడియో అయితే తీసానమాట. సో ముందైతే నేను ఇలా తులసి కోట పెట్టుకునే దగ్గర ఇలా జాజుతో మొత్తం బార్డర్ అయితే వేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కింద ముగ్గు అనేది కంప్లీట్ అయ్యాక ఇంకా స్టాండ్ పెట్టేస్తాను అనమాట. స్టాండ్ పైన తులసి కోట అయితే పెడతాను. ఇలా డైరెక్ట్గా కింద అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే మాకు వాష్ ఏరియా ఇక్కడ నుంచి కొంచెం దగ్గర అనమాట. సో వాటర్ అది పడుతుంది అని చెప్పేసి కొంచెం హైట్లో పెట్టుకుంటాను అనమాట. సో ఎక్కువ ప్లేస్ అనేది లేదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా స్టాండ్ పెట్టేసి స్టాండ్ పైన పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ మధ్యలో పసుపు అయితే పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. నాకు తెలిసిన మట్టుకి ఇంకా నేను ఫోన్లో అలా చూసి అయితే నేనైతే ఇంకా నాకు తెలిసిన మట్టుకైతే నేను చేసేసుకుంటానమాట పూజ. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ చేయకుండా చేసుకుంటాను. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ ఒక 3:30-4 కల్లా స్టార్ట్ చేశానమాట. ఇంకా క్లీన్ చేసి రెడీ చేసుకోవడము 5 అయితే అయ్యింది. నాకు 5:30 అయిందనమాట మొత్తం ఇంకా ప్రిపేర్ చేసుకోవడానికి, తులసి కోట రెడీ చేసుకోవడానికి. మా తులసి చెట్టు అయితే తులసి కోట అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో అది చాలా బరువు ఉంటుంది, దాన్ని తీసి అటు ఇటు పెట్టడానికే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఇంకా నేను వీడియోలో అయితే ఇంకా రెడీ చేయడం అంత ఎక్కువ చూపించలేదు, లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎలా రెడీ చేశానో. ఇప్పుడైతే ముగ్గు అయితే వేసుకొని కింద అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఎలా పూజ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్ అయితే టెంపుల్కే వెళ్ళి వెలిగించేదాన్ని. కాకపోతే టెంపుల్కి వెళ్ళి వెలిగిస్తే ఏమవుతుందంటే చాలామంది వెలిగిస్తారు కదా. సో మనం వెలిగించగానే మనవి సరిగ్గా వెలిగక ముందే పక్కకు జరిపేసి వాళ్ళవి వెలిగించుకోవటం అలా చేస్తారనమాట. ఇంకా నాకు నచ్చలేదు. ఇంకా తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అడిగితే తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇంకా అప్పటి నుంచి నేను తులసి కోట ముందే వెలిగించుకుంటానమాట. ఫస్ట్ వేరే ఇంట్లో ఉండేదాన్ని, అప్పటి నుంచి అయినా తులసి కోట ముందే వెలిగించుకునేదాన్ని. కాకపోతే ఇంకా ఈ ఇంట్లో కొంచెం ప్లేస్ అయితే తక్కువ ఉందన్నమాట మాకు. సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఇంకా ముందు రోజే వాష్ ఏరియా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాషింగ్ మిషన్ ఒక పక్కకు అయితే పెట్టేసుకొని ఉన్న ప్లేస్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక్కటే ఇబ్బంది నాకు, కొంచెం ప్లేస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా స్టాండ్ అనేది పెట్టేసుకొని స్టాండ్ పైన ఇది వచ్చేసి నాది కూలర్ స్టాండ్ అనమాట. సో ఇంకా నేను గణేషుని పెట్టినా కానీ లేదా ఏదైనా పూజ కింద చేసుకోవాలనుకున్నప్పుడు అయితే నేను ప్రతిసారి ఇదే స్టాండ్ యూజ్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది, కూలర్కి వచ్చిన స్టాండ్ ఇది. సో దీనిపైనే ఇలా ఒకటి చెక్క అనేది పెట్టాను అనమాట దానిపైన. సో ఇంకొకటి టైల్ అనేది పెట్టాను. చెక్క దానిపైన దీపాలు లాస్ట్ ఇయర్ పెడితే ఏమైందంటే చెక్క అంతా పాడైపోయిందనమాట. సో నాకు అంత ఐడియా రాలేదు, పెడితే అలా అయింది, అది పాడైపోయింది అనమాట. సేమ్ ఇలాంటివే 2 ఉండినవి. ఇంకా అందుకని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి టైల్ అయితే తీసుకొచ్చాను అనమాట. టైల్ అయితే వేసాను ఇక్కడ. సో ఇంకా టైల్స్ పైన దీపాలు పెట్టినా కూడా ఏం అవ్వదు కదా వేడికి అని చెప్పేసి ఇటు సైడ్ అయితే టైల్స్ పెట్టేశాను, అటు సైడ్ అయితే చెక్కలు పెట్టేశాను అనమాట. ఇంకా దీనిపైన కూడా పసుపు రాసేసి ముగ్గు వేసుకొని మధ్యలో కొంచెం కుంకుమ పసుపు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను అనమాట కంప్లీట్గా. టైల్ పైన అయితే అంత కనిపించట్లేదు, కాకపోతే ఇంకా వేసేస్తున్నాను. ఫోన్లో అంత డీటెయిల్గా కనిపించట్లేదు కానీ నార్మల్గా అయితే బాగానే కనిపిస్తుంది. ఇంకా వేసేసుకొని తులసి కోట అయితే దానిపైన పెట్టేసుకున్నాను. ఏమైందంటే తులసి కోట పెట్టేటప్పుడు అందులో వాటర్ అనేవి ఉండినవి, వాటర్ అయితే పోసి పెట్టానమాట. సో ఇంకా అది వెయిట్ అనేది చాలా ఉంది, లిఫ్ట్ చేసి దీనిపైన పెట్టేసేసరికి ఇంకా మొత్తం వాటర్ అనేవి ముగ్గు పైన అంతా పడిపోయిందనమాట. కొంచెం అయితే ముగ్గు అయితే పాడైపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక ఇంకా వేసిన ముగ్గు చెరపొద్దు కదా అని చెప్పేసి ఇంకా అలాగే పెట్టేశాను అనమాట.
ఇంక ఇక్కడ తులసి కోటను అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి మొత్తం పసుపు అయితే రాసేసాను అనమాట. పసుపు రాసేసి ఇంకా కుంకుమతో బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెయింట్ అయితే వేద్దాం అనుకున్నాను, కాకపోతే పెయింట్ వేయడానికి అవ్వలేదు. ఇంకా ఇది కూడా సైజ్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇంకా నేను చిన్నది తీసుకుందాము, దీన్ని తీసేసి చిన్నది తీసుకుందాము, ఇంకా ఫెస్టివల్ ముందు ఎందుకు అనేసి ఫెస్టివల్ అయిన తర్వాత తీసుకుందాము అని చెప్పేసి ఇంకా దీన్నే ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇలా అయితే ప్లేస్ చేసేసుకున్నాను అనమాట స్టాండ్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తోరణాలు ఇవన్నీ ఆల్రెడీ పూలతో తోరణాలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను, డోర్కి అయితే పెట్టేశాను. ఇంకా మామిడాకులు అవి తులసి చెట్టు దగ్గర కానీ ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అప్పటికే 5 అయితే అయిపోయిందనమాట ఇది ప్రిపేర్ చేసే వరకు. ఇంకా తోరణాలు అయితే కుచ్చేసుకొని కొన్ని విడి పువ్వులు అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. అంటే దీపాలు పెట్టినప్పుడు తులసి కోట ముందు డెకరేట్ చేయడానికి యూజ్ అవుతాయి అని కొన్ని విడి పువ్వులు అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఎక్స్ట్రా ఆకులు ఉన్నాయి కదా, ఇవైతే ఇంకా తీసేస్తున్నాను అనమాట పడేద్దామని చెప్పేసి. ఇంకా మా పాప అయితే ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ అయితే చేసింది అనమాట. ఫ్లవర్స్ అందించడము అలా అయితే హెల్ప్ అయితే చేస్తుంది, ప్లేట్స్ అడిగితే తెచ్చి ఇవ్వడము ఇలా హెల్ప్ అయితే చేస్తుంది అనమాట. ఇంక ఇవైతే తీసి పక్కకు పెట్టుకున్నాను, డెకరేట్ చేసేటప్పుడు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి తీసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఇది చేసే వరకే చాలా టైం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 5:30, 6 అయిపోయింది. ఇంకా అందుకనేసే రెడీ చేసేటప్పుడు ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు, నాకు పూజ చేయడానికి అంత టైం లేదనమాట. సో ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. సో ఇంకా వీడియో అయితే తీయలేదు. లాస్ట్ ఎండింగ్లో దీపాలన్నీ వెలిగించిన తర్వాత అయితే వీడియో అయితే తీసానమాట. సో ఇంకా తీయన్నం అయితే ప్రసాదంగా చేశానమాట, స్వీట్ అన్నం అయితే చేసేసాను ప్రసాదంగా. సో ఇక్కడ చూసేస్తున్నారు కదా, ఉసిరి కొమ్మ తులసి చెట్టు 2 కలిపి పైన పెట్టేసుకొని వస్త్రం అయితే వేసానమాట తులసి చెట్టుకి. అలాగే పువ్వులు కూడా డెకరేట్ చేశానమాట మధ్య మధ్యలో. అలాగే 5 పిండి దీపాలు 5 ఉసిరి దీపాలు పెట్టి మిగిలినవన్నీ మట్టి దీపాలు అయితే పెట్టానమాట. అలాగే 365 ఒత్తులు కూడా వెలిగించేసుకున్నాను అనమాట. ఇక్కడ చందమామని చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్లీ మేము తులసి చెట్టు పెట్టుకున్న దానికి పైనే ఉండిందనమాట. చాలా బాగా అనిపించింది అనమాట, నిండు చంద్రుడు. సో అందుకనే చూపించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇంకా మా పాప అయితే ఇక్కడ నేను పూజ చేస్తాను అని అంటే ఇంకా తను చేస్తానంటే తనకైతే 2 అగరొత్తులు అయితే ఇచ్చానమాట. సరే చెయ్యు అని చెప్పేసి అంటే ఇక్కడ పూజ అయితే చేస్తుందన్నమాట తను. ఇంకా నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ మీకు అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూస్తాను. సో ఆల్మోస్ట్ నేనైతే అన్నీ కరెక్ట్గానే చేసుకున్నాను. ఇన్ కేస్ నాకు తెలియనివి ఏవైనా మీకు తెలుసుంటే చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.